Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో ఈ సాయంకాలం మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. అందరు ఎలా ఉన్నారు? మరొక సాయంకాలం మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ఈ విధంగా పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరి నేను ఎంతగానో దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ప్రియులారా, మీరంతా ఈ రోజంతా కూడా దేవునిలో నడిచారని, దేవునిలో ఆనందించారని నేను నమ్ముతున్నాను. మనం ఎల్లప్పుడూ ప్రభులో ఆనందించడం నేర్చుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మరి మనం దేవుని మీద ఆధారపడుతూ దేవునిలో ఆనందిస్తూ మరి ఆ దేవునిలో మనం ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే మనం దేవుని యొక్క కార్యాలు, అద్భుత కార్యాలు చూస్తాము. ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో యేసయ్య చేయబోతున్నాడు. సో ఈ సమయంలో మనం ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ముందుగానే ఈ యొక్క లైవ్ని మీ ఫ్రెండ్స్కి, మీ యొక్క బంధువులకు అందరికీ కూడా షేర్ చేయాలని మనం చేస్తున్నాను. లైక్ చేయండి, ఈ యొక్క వాక్యాన్ని మీరు షేర్ చేయండి, అనేక మందికి ఈ లైవ్ని షేర్ చేయాలని మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయనా. స్తుతులకు స్తోత్రములకు పాత్రుడమైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభా, అని మీరు మాతో ఉన్నారు నాయనా. ప్రభా, మాట తప్పని దేవుడవు నాయనా. మమ్మల్ని ఎన్నడూ కూడా విడవని దేవుడవు, ఎడబాయని దేవుడవు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. రాజుల రాజా, ప్రభుల ప్రభా, సర్వశక్తిమంతుడా, నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా మరొక్కసారి సాయంకాలం నైనా నీ సన్నిధిలో ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి ఒక గొప్ప కృపను బట్టి స్తోత్రం. అవును ప్రభా, నీ ఉంటే చాలునైనా మా జీవితంలో, నీ ప్రేమ చాలు, నీ కృప చాలునైనా ప్రభా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్ జీసస్. శిఖర బర బర బ రిఖల బర శందరి ఖల బర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను,
వరవరవరవరవ రియందరీ కలవరశందరీ వరవరశ కలవరవ రిహందరీ కలమరశ వరవర. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 నాయన, స్తోత్రం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా 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 నీకే స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. నాయన తండ్రి ఇదిగో నాయన నీ మాట చాలు నాయన, అయా నీ చూపు చాలు నాయన, నీ కృప చాలు నాయన, అయా నీ ఉంటే చాలు నాయన తండ్రి. యుగ యుగాలకు స్తోత్రార్హుడవు నాయన, నిత్యుడవు నాయన తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో ప్రభా ఈ సాయంకాలం తండ్రి ఎంతమంది బిడ్డలైతే నీ మాట కోసం వేచి ఉన్నారు నైనా, బిడ్డలతో మాట్లాడండి, నీ మాట దయచేయండి నైనా, నీ కృప దయచేయండి నైనా, నీ కనికరం బిడ్డల మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ప్రభా ఈ సమయంలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు వారిని ముట్టండి నైనా, స్వస్థత కలుగును గాక, నజరేయుడైన యేసు నామములో స్వస్థత విడుదల కలుగును గాక తండ్రి. శిఖర బబర శిఖర బర యేసు నామములో తల నుంచి అరి కాళ్ళ వరకు నేను ప్రతి విధమైన వ్యాధులను నొప్పులను తండ్రి తొలగించండి తండ్రి, యేసు నామములో తొలగిపోను గాక నైనా. జీసస్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వర్షిప్ యు లార్డ్ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా మరణ పడకలో ఉన్నటువంటి వారిని ముట్టండి, స్వస్థపరచండి నాయన. ఐసీలో ఉన్న బిడ్డల్ని నాయన విడుదల చేయండి, స్వస్థపరచండి, బయటికి తీసుకొని రండి నాయన. అయా ప్రతి ఒక్క బిడ్డను తాకండి నాయన యేసయ్య. ప్రతి ఒక్క కిడ్నీని ముట్టండి నాయన ప్రభా, కిడ్నీ పేషెంట్లను ముట్టండి, లివర్ పేషెంట్లను ముట్టండి నాయన. ఆయా లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి నాయన. హార్ట్ పేషెంట్స్లను ముట్టండి నాయన. ఆయా గర్భంలో ఉన్న సమస్యలతో ఉన్న వారిని ముట్టండి నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయా ఎముకల నొప్పితో బాధపడే వాళ్ళని ముట్టండి నాయన. ఎంతమంది అయితే ప్రభా ఆయా కీళ్ళ వాతంతో ఉన్నారో, థైరాయిడ్తో బాధపడుతున్నారు నాయన, ఆయా అనేకమైన వ్యాధులు రోగాలతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి నాయన. తలనొప్పి నాయన, కోల్డ్ కాఫ్ నుంచి బాధపడే వాళ్ళని ముట్టండి, స్వస్థపరచండి. హల్లెలూయా 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 హల్లెలూయా. రిబాలా శిబరబా రిహందరీ కలమరశం దరుంద్రికెళ్ళి మీరే తండ్రి. ఇదిగో ప్రభా జాబ్ లేని బిడ్డలకు జాబ్ దయచేయండి నాయన. నిరుద్యోగ సమస్యతో ఉన్న బిడ్డలు ముట్టండి నాయన, యేసు నామములో వారికి మంచి జాబ్ దయచేయండి. వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరిగించండి నాయన. సరి అయిన అయా తండ్రి వ్యక్తులతో ప్రభా, నీవు నిర్ణయించిన వ్యక్తులతో వారి వివాహాలు జరిగించండి. మహిమ పొందుకునండి నాయన, ఘనపరచండి నాయన. తల్లిదండ్రుల బాధలు తీర్చండి నాయన. ఏ తల్లి ఏ తండ్రినైనా ఇలాంటి బాధలతో వాళ్ళ బిడ్డల గురించి కన్నీరు కారుస్తున్నారు తండ్రి నాయన, వారి కన్నీరు తుడవండి నాయన. ప్రతి బిడ్డ కన్నీరు తుడవండి. ఒంటరిగా ఉన్న బిడ్డల్ని ధైర్యపరచండి, ఓదార్చండి నాయన. వారికి తోడుగా ఉండండి నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయంలోనైనా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా ఈ సమయంలో మనం ఒక చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. ప్రియులారా యెషయా గ్రంథం 41:10 వచనం నుండి మనము ధ్యానం చేసుకుందాము. స్తోత్రం. నీవు నా దాసుడవనయు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నా దాసుడు. ఎస్, మనం ఎవరమండి? దేవుని దాసులము, దేవుని కుమారులము, కుమార్తెలము. ప్రభున యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఆయన కుమారులు, కుమార్తెలు. కొత్త నిబంధనలు మరి యోహాను సువార్తలో ప్రభు చెప్పారు 15వ అధ్యాయంలో, మీరు ఇప్పటి నుంచి నా దాసులను పిలువను, మీరు నా కుమార్తెలు, కుమారులు, నా స్నేహితులు అని పిలుస్తానన్నాడు. మనం స్నేహితులకే అన్నీ చెప్తాం కదండి. అలాగనే యేసయ్య మనల్ని తన స్నేహితులను పిలుస్తున్నాడు. అయితే ఇక్కడ మరి దాసులను పిలుస్తున్నాడు. మీరు నా దాసులు అంటే ఆయన సేవ చేసేవాళ్ళు, ఆయన సేవకులు, ఆయన యాజకులు, ఆయన వాక్యాన్ని ప్రకటించేవారు, మరి ఆయన నామంలో ప్రార్థించేవారు. సేవకుల గురించి ఇక్కడ చెప్తున్నారు. నీవు నా సేవకుడవనియు నేను నిన్ను ఉపేక్షించలేదు. అంటే దేవుడు మనల్ని తృణీకరించలేదు. మనలో ఎందుకు ఆయన తృణీకరిస్తారు? ఒకవేళ మనం ఏదైనా ఆయన ఆజ్ఞ మీరినప్పుడు లేదా ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు
పాపం చేసినప్పుడు దేవుడు మనల్ని తృణీకరించవచ్చు. మరి దావీదు తప్పు చేశాడు, మరి సంసోను తప్పు చేశాడు కదండి. బైబిల్లో ఎంతోమంది దేవుని బిడ్డలు కూడా పొరపాటు చేశారు. ఏలియా కూడా పారిపోయాడు, కానీ మరి దేవుడు వాళ్ళని తృణీకరించలేదు, క్షమించి మళ్ళీ వాళ్ళని ఆయన దీవించాడు, వాడుకున్నాడు. సో అలాగే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు అనమాట, నేను నిన్ను తృణీకరించలేదు, ఉపేక్షించకుండా నేను నిన్ను ఏర్పరచుకుంటుని. అంటే మనం తృణీకరించే పరిస్థితులు వచ్చే అలాంటి తప్పులు చేసినా కూడా దేవుడు మనల్ని తృణీకరించలేదు. మనం అర్హులం కాదు ప్రియులారా, ఎందుకంటే మనం ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం. మనం నోటితో చేస్తాం, కళ్ళతో చేస్తాం, మన ఆలోచనలతో చేస్తాం. సో మనం ఇలా పొరపాట్లు చేసిన ప్రతిసారి కూడా దేవుడు మనల్ని తృణీకరించవచ్చు, విడిచిపెట్టేయచ్చు. కానీ ఆయన మనల్ని విడిచిపెట్టట్లేదు. విడిచిపెట్టకుండా త్రోసి వేయకుండా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడంట. చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, ఐ యామ్ విత్ యూ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీకు తోడు ఎవరున్నారు? మనకి లోకంలో ఎంతోమంది మనకు తోడుగా ఉంటారు. పుట్టినప్పటి నుంచి మన తల్లిదండ్రులు మనకు తోడుగా ఉంటారు, తర్వాత మనకు తోబుట్టువులు తోడుగా ఉంటారు, స్కూల్కి వెళ్తే మనకు ఫ్రెండ్స్ తోడుగా ఉంటారు, కాలేజీకి వెళ్తే మన కాలేజీ వాళ్ళు ఫ్రెండ్స్ స్నేహితులు తోడుగా ఉంటారు, బంధువులు తోడుగా ఉంటారు. మ్యారేజ్ అయితే హస్బెండ్ భార్య భర్త తోడుగా ఉండొచ్చు, ఆ తర్వాత పిల్లలు తోడుగా ఉండొచ్చు. కానీ వీళ్ళందరూ కూడా మనతో ఎప్పుడు ఉంటారా? పర్మనెంట్గా ఉంటారా? మన తల్లిదండ్రులు మనకు పర్మనెంట్గా ఉంటారా? ఉండరు. మన సహోదరీలు వాళ్ళు ఎప్పుడు మనకు తోడుగా ఉంటారా? మనకి నేను ఉన్నాను, నువ్వు భయపడకు అని మనకి ఎప్పుడు వచ్చి వాళ్ళు సాయం చేస్తారా? ఎంతోమంది చెల్లెళ్ళు తమ్ముళ్ళు నాకు చెప్తూ ఉంటారు, మా సొంత అన్నయ్య అక్క చెల్లి తమ్ముళ్ళు నాకు సహాయం చేయరు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి స్నేహితులు ఎప్పుడు తోడుగా ఉంటారా మనకి? నిజంగా అంత మంచి స్నేహితులు మనకి దొరకడం కష్టం. మనం ప్రతి పరిస్థితుల్లో వాళ్ళు మనకు తోడుగా ఉండరు. ఎంత మంచి స్నేహితుడైనా వాళ్ళు ఒకవేళ మనకు సహాయం చేయాలని మనసు ఉన్నా దూరంగా ఉండొచ్చు, చేయలేని పరిస్థితిలో ఉండొచ్చు. సో మనకి ఎల్లప్పుడూ ఫ్రెండ్స్ కూడా తోడుగా ఉండరు. కొన్ని భార్య భర్త మ్యారేజ్ అయిన వాళ్ళు ఎంతమంది భార్యలు చెప్పగలరు ఈరోజు, నా భర్త ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉన్నాడు? ఎంతమంది భర్తలు చెప్పగలరు, నా భార్య నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంది, అన్ని పరిస్థితుల్లో తోడుగా ఉందని ఎంతమంది భార్య భర్తలు చెప్పగలరు? చాలా తక్కువ మంది. ఒకవేళ వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఇంట్లో వైఫ్ ఉండొచ్చు, లేదా బయట వైఫ్ ఉండొచ్చు, హస్బెండ్ ఇంకొక చోట ఉండొచ్చు. ప్రతి నిమిషం వాళ్ళు తోడుగా ఉండడం కష్టం, ఉండలేరు ఎంత కలిసి ఉన్నా కూడా. పిల్లలు తోడుగా ఉంటారా? జీవితంలో పిల్లల కోసమే బ్రతుకుతూ ఉంటారు చాలామంది. వివాహమైన తర్వాత ఇంకా వాళ్ళ లైఫ్ అంతా పిల్లల కోసమే, వాళ్ళ చదువులు, వాళ్ళ బాగోగులు, వాళ్ళ వివాహాలు, వాళ్ళ అవసరాలు, పిల్లల కోసమే తల్లిదండ్రులు ఎంతో సమర్పించుకుంటారు, త్యాగం చేస్తారు. కానీ తర్వాత ఆ పిల్లలు ఏం చేస్తున్నారు? ఆ పిల్లలు తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నారా? తల్లిదండ్రులు ఎంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు? ఈరోజు నా కుమారుడు నన్ను చూసుకోవట్లేదు, ఈరోజు నా కుమార్తె నన్ను చూసుకోవట్లేదు అని చెప్పేవాళ్ళు ఎంతోమంది. కుమార్తెలు తోడుగా ఉంటారు అనుకోవడం మన యొక్క మూర్ఖత్వం. కొంతవరకు ఉండొచ్చు, బట్ ఎప్పుడు వాళ్ళు ఉండరు. కానీ మనతో ఎల్లప్పుడూ ఎప్పుడు తోడుగా ఉండే వ్యక్తి మన దేవుడు, నజరేయుడైన యేసు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీకు తోడై ఉన్నాను. దేవుడు చెప్తున్నాడు, నీకు నేను తోడై ఉన్నాను. ఈరోజు ఈ వాక్యాన్ని మనం తీసుకోవాలి. భయపడకుము. దేవుడు చెప్తున్నాడు, ఐఎమ్ విత్ యూ, ఫియర్ నాట్, ఐఎమ్ విత్ యూ. భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఈ లోకంలో నీకు తల్లిదండ్రులు లేకపోయినా, అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు లేకపోయినా, నీ భర్త నీకు తోడుగా లేకపోయినా, భార్య నీకు తోడుగా లేకపోయినా, కన్న బిడ్డల నీకు తోడుగా లేకపోయినా, నా ప్రియమైన సహోదరి సోదరుడా, దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనే ఉన్నాను. ఐ యామ్ యువర్ గాడ్. నేను నీ దేవుడను, నిన్ను సృష్టించిన వాడను. కాబట్టి నువ్వు ఏమాత్రం కూడా
భయపడొద్దు, నేనే నిన్ను సృష్టించాను, నిన్ను సృష్టించిన వ్యక్తిని నేను. నీకు స్వస్థతనిస్తాను, నీకు విడుదలనిస్తాను, నిన్ను బాగు చేస్తాను, నీకు నీ అవసరాలన్నీ తీరుస్తాను అని ప్రభు చెప్తున్నాడు. నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. చాలాసార్లు మనం దిగులు పడతా ఉంటాం కదండి. మన కుటుంబం కోసం సమస్యలు వచ్చినప్పుడు, మన బిడ్డల కోసం, ఎంతోమంది కోసం మనం దిగులు పడతా ఉంటాం. ఈరోజు నువ్వు దేని గురించి దిగులు పడుతున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ. దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు బలమునిస్తాను అని ప్రభు చెప్తున్నాడమ్మా. నీకు సహాయము చేయువాడను నేనే. హల్లెలూయా. నీకు ఈ లోకంలో ఎవ్వరు కాదమ్మా, నీకు సహాయం చేసేవాడను నేనే నీకు సహాయం చేస్తాను. నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. ఆయన దక్షిణ హస్తంతో, ఆయన హస్తముతో ఆదుకుంటానంటున్నాడమ్మా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందుదురు. ఎవరెవరు నీ మీద కోపపడ్డారు, ఎవరెవరు నిన్ను అసహించుకున్నారు, ఎవరెవరు నిన్ను అవమానపరిచారు, ఎవరెవరు నిన్ను నిందించారు, నిన్ను ఏడ్పించారు, నీ గురించి చెడుగా మాట్లాడారు, సో వాళ్ళందరూ కూడా విస్మయం పొందుతారు, ఆశ్చర్యపోతారంట. నీతో బాధించువారు మాయమై నశించిపోదురు. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరా, ఎవరెవరు నీ జీవితంలో నేను బాధిస్తున్నారు, నేను కష్టపెడుతున్నారు, రోజు నీ జీవితంలో నువ్వు ఈ విధంగా ఉండడానికి కారణం, నువ్వు నష్టపోవడానికి కారణం ఎవరు? వాళ్ళందరూ కూడా అంట మరి మాయమై నశించిపోతారంట. నీతో కలహించు వారిని నీవు వెదకుదువు, కానీ వారిని కనుగొనకపోవుదువు. హల్లెలూయా. ఎంతమంది నీతో పోట్లాడారు, వాళ్ళందరినీ కొన్ని రోజుల తర్వాత నువ్వు వెతుకుతావు, కానీ వాళ్ళు నీకు దొరకరు, కనపడరు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు. ఆమేన్. అబావులవుదురు. నీతో ఎవరెవరు యుద్ధం చేశారు, గొడవ పెట్టుకున్నారు, మరి ఏ విషయంలోనైనా సరే, ఆఫీసులో కావచ్చు, నువ్వు పనిచేసే చోట కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ పరిచర్యలో కావచ్చు, నీ యొక్క పని ఎక్కడ చేస్తున్నావు, మరి ఏ ప్లేస్లో ఉన్నా, మరి నీతో ఎవరెవరైతే పోరాడారో వాళ్ళందరూ కూడా మాయమైపోతారంట. నీ దేవుడనైనా యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. ఒక్కసారి మీ కుడి చేయి చూసుకోండి. ఈ కుడి చేతిని దేవుడు పట్టుకున్నాడు, ఈ చేయిని దేవుడు పట్టుకున్నాడు. ఈ చేయిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు విడిచిపెడతారు, కానీ దేవుడు మాత్రం ఎన్నడూ విడవడు. ప్రియులారా, దేవుడు చెప్తున్నా, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను భయపడకుము. మళ్ళీ చెప్తున్నాడు, నువ్వు భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తాను. చాలాసార్లు ఎవరు మనకు సహాయం చేస్తారు, ఎవరు నన్ను ఆదుకుంటారు, ఎవరు నాకు ఈ పనిలో సహాయం చేస్తారు అని అనుకుంటాం, కానీ దేవుడు మనకి ప్రతి విషయంలో సహాయం చేస్తాడు. ప్రియులారా, నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. మర్చిపోకండి, మీ కుడి చేతిని చూసినప్పుడల్లా ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి, నా కుడి చేతిని దేవుడు పట్టుకున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది భార్యలు, భర్తలు, వివాహం చేసుకున్న వాళ్ళు కష్టంలోను, సుఖంలోను, దుఃఖంలోను నేను నా భార్యకు తోడుగా ఉంటాను, నీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేస్తారు. కానీ వాళ్ళకి కష్టాలు రాగానే, అప్పుల్లో పడిపోగానే, లేకపోతే జాబ్ పోగానే, లేకపోతే అనారోగ్యం రాగానే దూరం అయిపోతారు. ఏదైనా మనస్పర్ధలు వచ్చేస్తే దూరం అయిపోతారు. ఆ భార్య కంటే ఇంకా ఎవరైనా మంచిగా అమ్మాయి దొరికితే అమ్మాయితో వెళ్ళిపోతారు. ఎంతమంది నాకు తెలిసిన అమ్మాయిలు, అబ్బాయిలు అలా కష్టపడుతున్నారు వాళ్ళ భర్త గురించి, భార్య గురించి. ఎంతో వేదన, ఎంతో కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఒక తల్లి, ఒక సహోదరి 7 years నుంచి కోర్టు కేసు తిరుగుతూ ఉందండి. 7 years. 2 పిల్లలు, ఒక బాబు, పాప.
గవర్నమెంట్ జాబ్ ఉంది ఆయనకి, గవర్నమెంట్ జాబ్, మరి ఏం జాబో తెలియదు. బట్ ఆమె ప్రార్థన చేయమని కోరుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటుంది. కోర్టుకి వెళ్తున్నానక, కోర్టు కేసు ఉంది, వాయిదా ఈరోజు ఉంది, పలానా తారీఖున ప్రార్థన చేయండి అని ఏడుస్తూ ఉంటుంది. తినడానికి కూడా ఆమెకి భోజనం లేదండి. ఆమెకి ఆ పిల్లల్ని చదివించుకోవాలి. మరి కాన్వెంట్ స్కూల్లో చదివిస్తుంది. అక్కడ ఫాదర్లు సిస్టర్లు కొంచెం ఫీజు తక్కువ చేసుకొని పిల్లలకి చదువులు చదివిస్తున్నారు. కానీ ఆ పిల్లలు అడుగుతారు, మమ్మీ డాడీ కావాలి, డాడీ రావాలి. ఎంత బాధ అండి. కన్న తండ్రి అంత పెద్ద పిల్లలు, ఒక్కొక్కళ్ళు మరి 5th 6th క్లాస్ పెద్ద పిల్లలు అయిపోయారు. అన్ని సంవత్సరాలు వాళ్ళ స్కూల్ లైఫ్ అంతా కూడా ఆమె కోర్టు కేసుకి వెళ్తూ పిల్లల్ని చదివించుకుంటూ ఏదో వాళ్ళు వీళ్ళు చేసే సహాయంతో ఆ పిల్లల్ని ఆమె చూసుకుంటుంది. ప్రియులారా, చాలా బాధ. ఇప్పుడు ఫైనల్కి వచ్చింది. ఆ అబ్బాయి కనీసం పిల్లలకి చదివించడానికైనా ఇవ్వమంటే నేను నా దగ్గర ఏమీ లేవంటున్నాడు. వేరే అమ్మాయిని పెట్టుకొని ఉన్నాడు. మరి ఆ కోర్టు వాళ్ళు ఏం తీర్పిస్తారో తెలియదు. కోర్టులు న్యాయం చేస్తారు అనుకుంటారు, కానీ న్యాయవాదులు కూడా న్యాయం పక్షంగా వాదించరు. ఆ కేసును అలా 7 సంవత్సరాల నుంచి సాగదీసుకొస్తున్నారు. మరి ఆ భార్య ఎలా బతుకుతుంది, ఆ పిల్లల్ని ఆమె ఎలా చూసుకుంటుంది, ఒక్కళ్ళు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు ప్రియులారా, ఇలాంటి వాళ్ళు. కానీ ఆమె చెప్తా ఉంది, నాకు నా దేవుడే నాకు సాయం చేస్తున్నాడు. సన్నగా అయిపోయిందండి. నేను ఒకరోజు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. ఏదో మా మినిస్ట్రీ తరఫు నుంచి కొంచెం సహాయం చేద్దామని వెళ్ళి ఆమెకి సహాయం చేసాము. కనీసం ఫోన్ కూడా లేదు, ఆమెకి బట్టలు లేవు, పిల్లలకి చదువుకి ఎంతో కష్టం. చుట్టాలు వెళ్ళగొట్టేశారు ఇంట్లో నుంచి. మా ఇంట్లో ఉండొద్దని వాళ్ళు పంపించేస్తే ఇప్పుడు ఎక్కడో బయట ఒక చిన్న రూమ్ అద్దెకి తీసుకొని ఉంటుంది. అటు చేసుకున్న భర్త వదిలేశాడు. కోర్టు కేసు చుట్టూ తిరుగుతుంది. పిల్లారా, ఎంత దయనీయమైన పరిస్థితి. కానీ ఆమె దేవుని యందు విశ్వాసం వదలలేదండి. నా దేవుడు నన్ను పోషిస్తాడక్క, ఆకాశ పక్షుల్ని, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఇంతమందిని పోషిస్తున్నాడు, నా బిడ్డల్ని పోషించలేడా సృష్టికర్త? ఆయనే పోషిస్తాడు, నా తండ్రే పోషిస్తాడు. నిజంగా ఆమెను చూసినప్పుడు చాలా మరి నాకు కూడా ఎంతో విశ్వాసం అనిపిస్తుంది. ఈ బిడ్డకున్న విశ్వాసం నాకు కూడా ఉండాలి అని అనుకుంటాను. ప్రియులారా, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అబ్బాయిలు కూడా ఎంతోమంది సఫర్ అవుతున్నారు. పెళ్లి చేసుకొని ఆ భార్య పిల్లల్ని చూసుకోలేక ఆ భార్య వెళ్ళిపోయి తల్లిగారింటికి వెళ్ళిపోయి అత్తగారింటికి రాకుండా, భర్త దగ్గరికి రాకుండా చాలా వేధిస్తున్నారు. అలాంటి స్త్రీలు కూడా ఉన్నారు, అలాంటి పురుషులు కూడా ఉన్నారు. కన్న తల్లిదండ్రులను ఏడ్పించే బిడ్డలు ఉన్నారు. బిడ్డలని అసలు పట్టించుకొని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ప్రియులారా, ఇలాంటి లోకంలో, ఇలాంటి టైంలో మనకి ఆదరించేది, మనల్ని బలపరిచేది, మనల్ని ధైర్యపరిచేది, మనల్ని ముందుకు నడిపించేది ఒక్కటే అండి, దేవుని వాక్యం. దేవుడే, యెహోవా దేవుడు. ఆయన చెప్తున్నాడు, యేసయ్య చెప్తున్నాడు, ప్రియులారా, నేను నీ దేవుడను, నువ్వు భయపడద్దు. నా దక్షిణ హస్తముతో, నా కుడి చేతితో నేను పట్టుకున్నాను. నేను నీకు సహాయం చేస్తాను. నీ శత్రువులందరూ నీకు దూరం అయిపోతారు. ఎవరెవరు నిన్ను బాధ పెట్టారు ఈ సంవత్సరం 2025లో అందరూ నీకు దూరం అయిపోతారు. ప్రభు చెప్తున్నాడు, వాళ్ళు మాయమైపోతారు, నీ కంటికి కనిపించరు. ప్రియులారా, ఈ ప్రామిస్ నాకు 1997లో ఈ ప్రామిస్ దేవుడు నాకు ఇచ్చాడు. అప్పుడే నేను పరిచర్యలోకి వచ్చాను. మినిస్ట్రీలో 1 year అయింది. ఆ పరిచర్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి కొంతమంది మనుషుల ద్వారా. అయితే నేను చాలా కృంగిపోయాను, చాలా బాధపడుతున్నాను. ఆ సమయంలో దేవుడు నాకు ఈ వాగ్దానం ఒక దైవజనుల ద్వారా దేవుడు ఇచ్చాడు. కరెక్ట్గా దేవుడు చెప్పాడు, నీ మీద కోపపడే వారందరూ మాయమైపోతారు, నువ్వు వెతికినా కూడా వాళ్ళు దొరకరు. నిజంగా దేవుడు నన్ను ఎంతగా ఆయన లేవనెత్తాడంటే, మరి ఎవరెవరైతే నన్ను బాధ పెట్టారో, గాయపరిచారో, వాళ్ళందరూ ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళ ముందే నన్ను ఎంతో ఉన్నతమైన స్థితికి లేవనెత్తాడు. ఎన్నో ఆత్మల రక్షణకి, ఎన్నో 100,000 మంది ఆత్మను రక్షించడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు ఆయన మహిమ కోసం. ఆయనకి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు కూడా నాకు తెలియదు, మర్చిపోయాను నేను అసలు. సో అలా నా జీవితంలో నేను చాలామందిని చూశాను, ఎవరెవరు నన్ను బాధ పెట్టారో, మరి
దేవుడు ఊరుకోడు. ఆయన సేవకులని, ఆయన దాసులని ముట్టుకుంటే ఆయన అంటాడు, నిన్ను ముట్టువాడు నా కంటి పాపను ముట్టినట్లే. హల్లెలూయా. సో మనం దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు, ఆ దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నప్పుడు, ఆయనను అనుసరిస్తున్నప్పుడు పిల్లరా, మనల్ని ఎవరైనా వాళ్ళ నోటి మాట ద్వారా కానీ వాళ్ళ ప్రవర్తన ద్వారా కానీ వాళ్ళు మనకి హాని చేస్తే దేవుడు అస్సలు భరించడు, ఊరుకోడు. మన పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు. నీతో పోరాడేవారు మాయమైపోతారంటున్నాడు ప్రభు. హల్లెలూయా. సో మనం ఎవరి మీద మనం కోపం పెట్టుకోవద్దు, వారు నాశనం అయిపోవాలని కూడా మనం ప్రార్థన చేయొద్దు. దేవా వాళ్ళని క్షమిస్తున్నాను, వాళ్ళని దీవించండి, సాధ్యమైతే వాళ్ళు మారితే వాళ్ళని మార్చండి, నాకు నష్టం చేసేవాళ్ళు, నాకు కష్టపెట్టే వాళ్ళందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా, వాళ్ళని మీరే చూసుకోండి నాయనా అని మనం దేవునికి సమర్పించుకొని మనం ముందుకు వెళ్ళిపోవడమే ఈ 2025లో. మరి దేవుడు మనలందరినీ కూడా అద్భుతంగా నడిపించబోతున్నాడు. ఎందుకంటే మన చేయి పట్టుకున్నది ఎవరండి? సృష్టికర్త. ఆయన మన చేయి పట్టుకున్నాడు. ఇంకా దేనికి కూడా మనం భయపడొద్దు. ఆయనే మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తారు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాగరుడ, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. తండ్రి, యెషయా గ్రంథం 41:10-13 వచనాలతో మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభా, నీవు మా దేవుడవు, మా తండ్రివి. మమ్మల్ని నాయన మీరు త్రోసివేయలేదు, ఉపేక్షించకుండా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు నాయన. భయపడొద్దు అంటున్నావు నాయన, మా చేయి పట్టుకుని ఉన్నావు నాయన. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నాయన నీ కృపను బట్టి స్తోత్రం, నీ కరుణను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. అయా మీ రక్తముతో మమ్మల్ని ముద్రించండి నాయన, నీ రక్తముతో మమ్మల్ని కాచి కాపాడండి నాయన. యేసయ్య మా కుటుంబాలను ముద్రించండి, మాతో యుద్ధం చేసే వాళ్ళతో మీరే యుద్ధం చేయండి నాయన. వారిని మేము క్షమిస్తున్నాం, మన్నిస్తున్నాం, వారిని దీవించండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా నీ యొక్క బలమైన హస్తం మాకు తోడుగా ఉంచి నాయన, మా కుడి చేతిని మీరు పట్టుకోండి, మా చేతిని మీ చేతిలో పెడుతున్నాం నాయన. ఈ చేయిని వదలకుండా అయా మీరే మమ్మల్ని ముందుకు నడిపించమని, చివరి దాకా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసు నామంలో ఈరోజు ఈ లైవ్లో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించింది గాక. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాను. ఫేస్బుక్లో ఉన్న వాళ్ళందరూ కూడా సిస్టర్ మేరీ సౌజన్య ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియులారా. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.